హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ టూటీ ఫ్రూటీ అండి. ఇది బేకరీలో దొరుకుతుంది. దీన్ని మనం ఐస్ క్రీమ్లోని, కేక్స్లోని యూస్ చేయడం చూస్తూ ఉంటాము. ఇది నార్మల్గా అయితే మన బేకరీలో దొరుకుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీని మనం రా పపాయాతో ప్రిపేర్ చేస్తాము. ఒక రా పపాయాని తీసుకొని దీన్ని ఇలా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని కట్ చేసుకొని లోపల సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న పపాయ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే మనం పపాయాని ఇక్కడ 50% ఉడికించుకుంటున్నాము. 50% ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే మనకి టూటీ ఫ్రూటీ అనేది బాగా రాదండి. సో అది ఒకటి బాగా చూసుకోండి. ఒక 50% ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటన్నింటిని స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. ఈ పంచదార అనేది పాకం ఏమీ రానవసరం లేదండి. ఈ పంచదార అనేది కొంచెం సేపు మరిగిన తర్వాత కొంచెం మనకి స్టిక్కీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఆ స్టిక్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా బాయిల్ చేసుకొని ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పపాయ పీసెస్ని వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము టూటీ ఫ్రూటీని ఎన్ని కలర్స్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో చూసుకొని అన్ని బౌల్స్ని పెట్టుకొని వాటిలోకి ఈ పపాయ పీసెస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్తో టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేయబోతున్నానండి. సో నేను ఇక్కడ 3 బౌల్స్ని తీసుకున్నాను. చూడండి, ఇది ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్. ఇవి ఫుడ్ కలర్స్ అండి. వీటిని నేను పంచదార మన సిరప్ ఉంది కదా అందులోకి కలర్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఒక్కొక్క దానికి సపరేట్ స్పూన్స్ని యూస్ చేయండి, లేదంటే వాష్ చేసుకొని అదే స్పూన్ యూస్ చేయండి. కానీ సేమ్ స్పూన్ని మాత్రం యూస్ చేయకండి, ఎందుకంటే మనకు కలర్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా మనం కలర్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 1 అవర్ పాటు ఈ విధంగా ఉంచుకోండి. 1 అవర్ తర్వాత ఒకసారి మూతను తీసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి కలర్ అనేది ఈవెన్గా రావాలి కదా, అందుకోసం మనం వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాము. ఈ విధంగా కలిపే ప్రతిసారి కూడా మనం సపరేట్ స్పూన్స్ని యూస్ చేయాలండి, లేదంటే కలర్ అనేది ఒకదానికొకటి అంటుకుపోతుంది. సో చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూతను పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఇలా ఉంచేసుకోండి. లేదు అంటే ఒక 8 అవర్స్ పాటు ఈ విధంగా ఉంచుకొని ఆ తర్వాత మూతను తీసి చూస్తే మనకి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చి ఉంటాయి. అదేవిధంగా పంచదార సిరప్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని తీసుకొని అందులోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా అన్నింటినీ సపరేట్ ప్లేట్స్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 8 అవర్స్ పాటు ఇంట్లోనైనా ఆరబెట్టుకోవచ్చండి. లేదు అంటే మనం ఒక 1/2 అవర్ పాటు ఎండలో పెట్టుకోవచ్చు. 1/2 అవర్ కంటే ఎక్కువ పెట్టుకోకండి. ఎక్కువ పెట్టుకుంటే బాగా ఇవి సింక్ అయిపోతాయి, చాలా దగ్గరికి అయిపోయి ముడతలు వచ్చేస్తాయి.
కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన టూటీ ఫ్రూటీ అనేది ఎంత బాగా వచ్చేసాయో చూడండి. అసలు మనకి స్టిక్కీగా ఏమీ లేవు, చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 3 కలర్స్ టూటీ ఫ్రూటీస్ని యూజ్ చేసి మిక్స్డ్ కలర్స్ టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చాలా ఈజీగా బేకరీలో దొరికే టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకుంటే ఐస్ క్రీమ్స్లోకి, అదేవిధంగా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కేక్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఈ టూటీ ఫ్రూటీని చాలా ఇష్టంగా తింటారండి. ఇలా డైరెక్ట్గా తీసుకున్నా సరే చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.